హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. ఎస్, బుల్లితెరపై మనకి అందుబాటులో ఉంటూ ప్రేక్షకుల్ని అలరిస్తూ మన ఇంట్లో ఒకడైన శంకర్ గారు మనతో ఉన్నారు. సో తన వ్యక్తిగత విశేషాలు ఏంటి, తన ఇండస్ట్రీ లైఫ్ ఎలా స్టార్ట్ అయిందో తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఓకే, ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? ఇండస్ట్రీకి బస్సులో వచ్చాను. యా, ఆఫ్ కోర్స్ చాలా మంది బస్సులలో వస్తారు, ఆటోలో వస్తారు. మీరు అలా కాకుండా ఎలా ఎంటర్ అయ్యారని అడుగుతున్నాను. ఓకే, అదే అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ అనమాట. అంటే స్కూల్ డేస్ నుంచి కూడా నేను మూవీస్లో చేయాలి, అంటే సినిమా మీడియా అంటే ఇష్టం బాగా. దానివల్ల నేను స్టడీస్ కూడా బాగా నెగ్లెక్ట్ చేశాను. చిన్నప్పటి నుంచి కూడా నాకేంటి, నేను ఎలాగైనా సినిమాకి వెళ్ళిపోతాను అన్న ధీమా ఎక్కువ. అలానే ఉండేవాడిని. తర్వాత ట్రై చేయడానికి తెలియదు, ఎలా ఏంటి తెలీదు. ఒకసారి సడన్గా ఆహ్వానం సీరియల్ నాది ఫస్ట్ సీరియల్ అనమాట. అందులో డ్యూయల్ రోల్ చేశాను. అది మా కడపలోనే స్టార్ట్ చేశారు, ముహూర్తం డేట్. అది మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ స్టార్ట్ చేశారు. మా తమ్ముడికి మా అన్నకి ఇంట్రెస్ట్ కదా అని నాకు సడన్గా ఫోన్ చేసి, అన్న ఇలా స్టార్ట్ చేస్తున్నారు, ఒకసారి నువ్వు వచ్చాయని చెప్తే నేను వెళ్ళాను. కానీ అంతా వాళ్ళతోనే ట్రావెల్ చేశాను. ఆ ఉన్న 1 వీక్ నాకు ఒక క్యారెక్టర్ అనుకున్నారు, అంత అయింది. వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయింది, అంటే షూట్ షెడ్యూల్ ఇక్కడ పెట్టుకున్నారు. నాకు డ్రైవింగ్ కావాలి అన్నారు, నాకు రాదు. అరే అని సరే డ్రైవింగ్ నేర్చేసుకుందాం అని చాలా ఎర్లీగా, మహా అంటే ఒక 1 అవర్ 1.5 అవర్లోనే నేర్చేసుకున్నా కార్ డ్రైవింగ్. మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ హెల్ప్తో నేర్చేసుకున్నా. అదే రోజే నేనే సింగిల్గా పెట్రోల్ పంప్కి వెళ్ళి పెట్రోల్ పట్టించేసుకొని మొత్తం కడప మొత్తం తిరిగేసా. వచ్చేసింది మనకు డ్రైవింగ్ అనేసి. ఎప్పుడైతే ఇంకా ఆ టికెట్ బుక్ చేసుకోవాలి, ఇంకా నేను బయలుదేరాలి హైదరాబాద్కి అనుకున్న వెంటనే మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్, అదే మా అమ్మవారికి ముక్కుబళ్ళు ఉంటాయి కదా, ఆ బలులు ఇస్తారు కదా, ఆ ఫంక్షన్ ఏదో ఉందని, అది అయిన తర్వాత రేపు వెళ్ళిపోదువు వెళ్ళకొని ఆపారు. ఆపితే సరే అమ్మవారి కదా మనం వద్దు అని వెళ్ళడం నాకు కూడా సెంటిమెంట్, దేవుణ్ణి బాగా నమ్ముతా. సరే అనేసి ఆగాను. ఆగితే అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగి, ఒక పెద్ద గొడవే జరిగి లెగ్ ఇంజరీ అయింది బాగా నాకు. సర్జరీ వరకు వెళ్ళింది అది. అలా నేను సీరియల్ వీళ్ళ దగ్గరికి రాలేకపోయా, చాలా గ్యాప్ వచ్చింది. అలా మొత్తం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 3-4 మంత్స్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి వీళ్ళతో ట్రావెల్ చేసి ఎడిటింగ్లో ఉండి కొద్ది రోజులు అలా ఇలా ఉండి సడన్గా ఒకరోజు ఒక చిన్న క్యారెక్టర్ అనుకున్నారు, హ్యాపీ. ఆ చిన్న క్యారెక్టర్ కాస్త బాగుంది, బాగా చేస్తున్నాడు అనేసి అది డ్యూయల్ రోల్ వరకు వెళ్ళిపోయింది, హీరో కమ్ విలన్ రేంజ్కి వెళ్ళిపోయింది. ఏంటి డ్యూయల్ అంటే మీకు ఇప్పుడు చేస్తున్న దాంట్లో డ్యూయల్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి డ్యూయల్ అది అలా కలిసి వస్తుంది. అంటే రీఎంట్రీ, ఇప్పుడు నేను మాతృదేవ రీఎంట్రీ అనమాట. మిడిల్లో బాగా గ్యాప్ తీసుకున్నా. ఇందులో కూడా ఆల్మోస్ట్ డ్యూయల్ రోల్ లాగే ఉంది, హీరో కమ్ విలన్. స్టార్టింగ్ ఫస్ట్ సీరియల్ కూడా అలానే, అది ఎందుకో అలాగా అనువైతలాగా వచ్చేసింది నాకు. అంటే చాలా మంది ఇండస్ట్రీ అనగానే ఇంట్లో పేరెంట్స్ కానీ ఎవరు కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్న చుట్టుపక్కల వాళ్ళు వద్దండి పాడైపోతారు పిల్లలు అలా ఇలా చెప్తూ ఉంటారు. సో పక్కన వాళ్ళు చెప్పారో లేదో తెలియదు కానీ ఇంట్లో మా వాళ్ళు అయితే అంత, అంటే అవసరమా, ఏదో ఇక్కడ ఏదో 3,000 జీతంకి పని చేసుకోవచ్చు కదా, ఏదో జాబ్ చేసుకోవచ్చు కదా, అవసరమా, మనం అంటే ఎంతోమంది ఉన్నారు, మనం ఏంటి, అసలు బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరు ఏం తెలియదు కదా, అసలు షూటింగ్ ఏంటి, అసలు సినిమా ఏంటి, అది ఏదో పెద్ద పెద్ద వాళ్ళకే అనుకుని వాళ్ళ ఫీలింగ్. మా అమ్మ ఏదో వీడికి గవర్నమెంట్ టీచర్ని చేసేసుకుంటే హ్యాపీగా ప్రొద్దున్న వెళ్ళి టిఫిన్ కట్టుకుని వెళ్ళి ఈవినింగ్ ఇంటికి వచ్చేస్తాడు కదా అని మా ఆమె సేఫ్టీ ఆమెది. మా నాన్న ఏంటంటే హైట్ ఉన్నాడు, మా నాన్న స్పెషల్ పోలీస్ డిపార్ట్మెంట్ అనమాట, ఏపీఎస్పీ. ఏదో వీడు ఏదో పోలీసు ఏదో చేసేసుకుంటే ఇంకా బాగుంటాడు కదా అని వాళ్ళ ఆలోచన. నాకేమో అవన్నీ ఎక్కవు కూడా ఎలా ఎక్కుతాయి. అలా ఏంది తర్వాత ఇలా నడుస్తుంది. స్టడీస్ ఎంతవరకు చేశారు మరి? నేను మెడికల్ ఫీల్డ్ అండి. మెడికల్ అంటే నేను ఎక్కడ చదివేసి ఎక్కడ ఎక్కువ చదివేస్తే ఎక్కడ ఇండస్ట్రీకి రాలేనేమో అన్న భయం నాకు ఎప్పటి నుంచి ఉండింది. దాంతోడు ఎక్కవు
అసలు మనకి ఎక్కువ అనమాట. డైలాగులు అదే అంటారు మా ఫ్రెండ్స్ కూడా, నువ్వు ఎగ్జామ్స్ రాయరా అంటే 0 మార్కులు తెచ్చుకునేవాడివి, డైలాగ్స్ ఎలా గుర్తుపెట్టుకొని చెప్తావు అంటే అదంటే అది ఇంట్రెస్ట్ మనకి. నేను కూడా చాలాసార్లు అనుకున్నా ఎంత చదివేయాలి, ఎలాగైనా బాగా చదవాలని మొత్తం చదివి అక్కడ వెళ్తే ఏ మాత్రం గుర్తొచ్చేది కాదు. డైలాగ్స్ మాత్రం ఎప్పటివో కూడా గుర్తుంటాయి సీరియల్స్. అది అంతే, అది ఎందుకో అలాగా. సినిమాలు చెయ్యాలి, సినిమాల వైపు వెళ్ళాలి అనుకున్న మీరు సీరియల్స్లో ఫస్ట్ ఒక ఆఫర్ వచ్చింది, పెద్ద పెద్ద క్యారెక్టర్స్ చేశారు, చాలా సీరియల్స్ చేశారు, ఇప్పుడు చాలా వరకు పరిచయాలు ఉన్నాయి. అలా అనుకున్న మీరు ఎందుకు సినిమాల వైపు స్టెప్ వేయట్లేదు? మంచి క్వశ్చన్ వేశారు. అంటే సినిమా వైపు ఎప్పుడైనా ఏ ఆర్టిస్ట్కైనా సినిమానే లాస్ట్ గోల్. అంటే ఇవన్నీ ఏంటంటే పిల్లకాలంలాగా చిన్న చిన్నగా దాటుకుంటూ బ్రతకడానికి, మన సర్వే అవ్వడానికి, వీటికి డైరెక్ట్ సినిమా అంటే అది కొంచెం బిగ్ అచీవ్మెంట్ అనమాట. దాంట్లో అంటే అన్నీ వదిలేసి ఏది మాకు వద్దు అనేసి లైఫ్ మొత్తం దాని మీద పెట్టి వెళ్ళాలంటే అలాంటి టైం కాదు ఇది. కొన్ని డేస్లో ఏంటంటే అప్పుడు ఆర్టిస్టుల కోసం సినిమా వాళ్ళే వెతికేవాళ్ళు. ఒక అబ్బాయి ఉన్నాడు, అరే బాగున్నాడు అబ్బాయి రా మంచి క్యారెక్టర్ చేద్దు అని. ఇప్పుడు ఒక క్యారెక్టర్కి 10,000 మంది పోటీ ఉంటారు. అలాంటప్పుడు మనం ముందు వచ్చింది చేసుకుంటూ జాగ్రత్తగా సినిమా వైపే అంటే సెట్ చేసుకుంటే వెళ్ళడం అనమాట అంతే. సీరియల్ కూడా తక్కువ కాదండి ఇప్పట్లో. సినిమా కంటే సీరియల్ ఇప్పుడు ఓ రేంజ్లో ఉంది. అందరూ కలిసి సినిమాకి వెళ్ళే రోజులు వెళ్ళిపోయాయి. కానీ సినిమానే చెయ్యాలి అంతవరకు నాకైతే కంఫర్ట్గా ఉంది సీరియల్. చాలా కంఫర్ట్. ఏ ఏజ్లో వచ్చారు మీరు ఈ ఫీల్డ్కి? ఏజా నేను 13లో వచ్చాను, 2013లో వచ్చాను. మీరు 2013లో వచ్చారు అంటే చాలా మంది ఇంట్లో అబ్బాయిలను చూస్తూ ఉంటాం, సీరియల్స్ పెట్టగానే ఎప్పుడు ఆ సీరియల్స్ ఆ గోల్ ఏంటి తీయండి అంటారు. అలా మీరు ఎప్పుడైనా అలా అనుకున్న మీరే ఇప్పుడు దగ్గర దగ్గర 6-7 సీరియల్స్ చేశారు. నా సీరియల్ వచ్చేటప్పుడే చూస్తారు, అదేంటి అంటే అలా అని కాదు, సరే మా వాడు ఉన్నాడని వాళ్ళు చూస్తారు. దాంతోపాటు అంటే వెళ్ళినప్పటి నుంచి ఇక్కడ అలవాటు అయిపోయింది కదా, ఆర్టిస్టులు అలవాటు అయిపోయారు, అందరూ ఫ్రెండ్స్, చూస్తూ ఉంటాం షూటింగ్ ఇలా ఇలా జరుగుతుంది. అక్కడ నాకు అది ఆ ఫీల్ రాదు. అంటే దాని గురించి తెలియనప్పుడు ఏదో స్టోరీ సరిపోతుంది. నాకు ఆ సీరియల్ చూసేటప్పుడు ఇక్కడ కెమెరా పెట్టారు, ఇక్కడ వీళ్ళు ఉంటారు వీళ్ళు అలా అదే ఉంటుంది నాకు. ఆ సీన్లోకి వెళ్ళలేను అనమాట, ఆ మూడ్లోకి. ఇప్పుడు ఇక్కడ షూటింగ్లలో ఉండి ఇంటికి వెళ్ళి అదే ఏదో చూద్దాం సినిమా ఏదో సంథింగ్ అని తీసేయండి అని చెప్తారు. ఒకవేళ ఆపర్చునిటీ బిగ్ ఆపర్చునిటీ వచ్చి సినిమాల్లో మీరు కనుక చెయ్యాలి అనుకుంటే ఎవరు పక్కన చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఎలాంటి క్యారెక్టర్స్ పడితే అంటే మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది? నాకు నెగిటివ్ క్యారెక్టర్స్ ఎక్కువ ఇష్టం. ఎందుకు అలా? అదే అడుగుదాం అనుకున్నా, నా ఫస్ట్ క్వశ్చనే అది రావాలనుకున్నాను నోటి నుంచి, బట్ వద్దు నెగిటివ్ తోనే స్టార్ట్ చేయొద్దని నేను ఆగాను. ఎందుకు ఎప్పుడు నెగిటివ్? చూస్తే చాలా సాఫ్ట్ బయట. చాలా మంది కూడా అనుకుంటారు, అంటే నా క్యారెక్టర్ అనుకున్నప్పుడు కూడా ఈ అబ్బాయి ఇది హ్యాండిల్ చేయగలడా ఈ క్యారెక్టర్, వామ్మో అంత మంచి క్యారెక్టర్, ఈ అబ్బాయి చూస్తే చాలా సాఫ్ట్గా ఉన్నాడు, చూడడానికి కొంచెం రఫ్గా అనిపించినా మిగతా అంతా సాఫ్ట్గా ఉంటుంది. కానీ వన్స్ నేను అక్కడ వెళ్ళానంటే అస్సలు టోటల్ ఆపోజిట్ అనమాట. నేను కాదు అక్కడ ఇంకొకరిలాగా ఉంటుంది. అంతే పిచ్చి నాకు నెగిటివ్ రోల్ అంటే. పాజిటివ్ అంటారా, ఓకే చెయ్యాలా అన్నట్టు ఉంటుంది. కానీ దీనికి చాలా హోంవర్క్ చేస్తాను నేను, చాలా మేనరిజమ్స్ నేను అంతకు నేనే చూసుకుంటాను. ఇప్పుడు మాతృదేవ సీరియల్లో కూడా మేనరిజమ్స్ ఉంటాయి నావి, బాగా రిజిస్టర్ అయింది బయట కూడా. నన్ను చూస్తే కూడా నేను వెళ్తుంటే కూడా ఆ మేనరిజంతో ఇలా చేస్తావు అలా చేస్తావు వాళ్ళు చెప్పడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ కడుపులో ఇప్పుడు ఎలా ఉంది మీ ఫీలింగ్? లైక్ మీరు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే మీ చుట్టూ? చాలా బాగుందండి. అంటే నా షేవ్లో అసలు మా ఫ్రెండ్స్ కానీ వీళ్ళు కానీ చాలా అంటే రిసీవింగ్ కానీ వాళ్ళు మాట్లాడే విధానం, రెస్పెక్ట్, అంటే ముందు ఉన్న దానికంటే ఇప్పుడు ప్రేమతో, అంటే అరే మనవాడు కష్టపడుతున్నాడు వీళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి, ఇంకా చేయరా కష్టపడు అని ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ బాగుంది. బయట ఎక్కడైనా బస్సులో బయట వెళ్తున్నా అందరూ గుర్తుపట్టి సెల్ఫీలు దిగడం, ఫొటోస్ దిగడం చాలా హాయిగా అనిపిస్తుంది. ఓకే, ఇన్ని సీరియల్స్ వేస్తున్నా మీరు ఎక్కడో అక్కడ ఒక చిన్న డిస్టర్బెన్సెస్ అయినా వస్తూ ఉంటాయి, అలా
ఎప్పుడైనా జరిగిందా సెట్లో ఎవరితోనే ఇష్యూ అవ్వడం కానీ డిస్టర్బ్ ఎంత కూల్గా ఉన్నా ఇంతవరకు జరగలేదండి. అదే చెప్తున్నాను, నాకు అది చాలా ప్లస్ అనమాట. అంటే మోస్ట్లీ అంతవరకు రానివ్వను. ఓకే, రానివ్వను. చాలా పాజిటివ్తో యాటిట్యూడ్తో వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఒకవేళ అలాంటి సందర్భం వచ్చినా కూడా నేను చాలా దాన్ని ఏమంటారు అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా అలా అని చెప్తాను. కానీ గొడవలాగా వెళ్ళను. బయట అయితే కొట్టేస్తాను. అంటే ఇండస్ట్రీ అంటే అంత ఇష్టం నాకు. ఇక్కడ ఇలానే ఉండాలి, మంచిగా ఉండాలి, అందరితో బాగుండాలి, అందరూ మనల్ని అంటే మనం ఉన్నా లేకపోయినా మన గురించి మంచిగా మాట్లాడుకోవాలి. బయట నాకు సంబంధం లేదు అవన్నీ, మనం అది వేరే. ఇక్కడ మాత్రం నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది. దానివల్ల ఎప్పుడు అలాంటివి ఎదురు అవ్వలేదు, రాలేదు కూడా. అందరూ మంచిగా ఉంటారు. మీ స్క్రిప్ట్గా ఎప్పుడైనా ఏదైనా సీరియల్ గురించి డిస్కస్ చేయాలన్నప్పుడు కానీ ఏదైనా ఆపర్చునిటీ మీకు వచ్చినప్పుడు ఫస్ట్ డెసిషన్ మీ ఓన్గా తీసుకుంటారా, లేకపోతే ఎవరైనా బెస్ట్ వాళ్ళతో షేర్ చేసుకోవడం అలా ఏమైనా జరుగుతుందా? నేనే ఓన్గా, మీ ఓన్ డెసిషన్, ఎవరితో షేర్ చేయను. ఓకే, చేసిన తర్వాత చెప్తాను. ఓకే. మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా అన్నారు ఎందుకు అంత నెగిటివ్గా చేస్తున్నావు, అంత ఘోరంగా కనిపిస్తుంది? అంటే ఇప్పుడు నెగిటివ్ క్యారెక్టర్ అన్న తర్వాత తన్నులు తినాలి, తిట్లు తినాలి, పోలీస్ స్టేషన్స్లో పడతాం, వాళ్ళు వదలరు, స్టేషన్లో పడితే మామూలుగా ఉండదు. అవన్నీ ఇంట్లో వాళ్ళు చూసి ఏం కర్మరా ఆయన నువ్వు చూడలేకున్నావు రా ఈ బాధలు అంటే వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారంటే ఓకే క్యారెక్టర్ బాగా ఎక్కింది, బాగుంది అని నేను ఫీల్ అవుతాను. వాళ్ళు అంటుంటారు ఏం అవసరమా, ఎందుకో, అది వాళ్ళ ప్రేమ అది. కానీ మనకి దీని మీద పేమెంట్ విషయంలో ఎప్పుడైనా మోసపోయిన సందర్భాలు ఉన్నాయా? మోసపోయిన కాదు, కానీ ఒక ప్రాజెక్ట్లో అయితే పేమెంట్ రాలేదు. అది వాళ్ళు లాస్ అయ్యారు. ఓకే, వాళ్ళు మోసం అని కాదు కానీ ఇవ్వలేకపోయారు. ఓకే, శంకర్ గారు బాగా డిమాండ్ చేస్తారా పేమెంట్ని? అస్సలు ఫోన్ చేసిన వెంటనే మీరే చెప్పండి భయ్యా అని అడుగుతాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఈ సీరియల్ ఇంత తీసుకుంటున్నాను, మీరు ఇంత ఇవ్వండి, అలా ఏం ఉండదు. వాళ్ళకి తెలుసు కదా అని నేను ఫీల్ అవుతా. మరీ దారుణంగా అడిగితే మాత్రం అలా కాదు, నాకు భార్య బిడ్డలు ఉన్నారు ఏదో అలా మాట్లాడితే ఇచ్చేస్తారు. ఫుల్ టైం ఆర్టిస్ట్ కాబట్టి పక్కన బిజినెస్లు అవి ఉంటే అవసరం లేదు. ఇప్పుడు ఓన్లీ ఒక్క షెడ్యూల్ మాత్రమే ఉంది కదా? ఓన్లీ ఫుల్ టైం నేను ఆర్టిస్ట్ గానీ ఫిక్స్ అయ్యి, అంటే ఈ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫుల్ టైం ఆర్టిస్ట్గా ఫిక్స్ అయిపోయా. మధ్యలో బ్రేక్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది మీరు? బ్రేక్ అంటే అదే దానికి చాలా పెద్ద స్టోరీలు, గందరగోళాలు అన్నీ ఉన్నాయన్నమాట. డిస్టర్బెన్స్ అయిపోయింది బాగా, లైఫ్ చాలా డిస్టర్బ్ అయింది. అంటే ఫ్రెండ్స్ వల్ల కానీ నేను అంటే నేను ఇది నిజం అనుకున్నది అది అబద్ధం అయింది. దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. దాని నుంచి బయటపడి మళ్ళీ ఇప్పుడు మాతృదేవోభవ సీరియల్తో చాలా మందికి ఒకసారి ఇండస్ట్రీ వదిలేసి బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆపర్చునిటీ రావాలంటే కష్టం, టఫ్. అసలు మనం రిటర్న్ వాళ్ళకి కాల్ చేసినా ఇంకా మనల్ని పట్టించుకునే పరిస్థితులు, సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలాంటిది మీరు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడం, దట్టు అది హిట్ అవ్వడం క్యారెక్టర్, ఒక రకంగా అది మీ లెక్క. చాలా అంటే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈటీవీ నుంచి కాల్ వచ్చింది, సీతమ్మవాకిట్లో సినిమా చెట్టు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అంటే నేను దూరం అయినట్టు ఎప్పుడు లేను, అందరితో టచ్లోనే ఉన్నాను, అందరితో ఇది ఉన్నాను, కానీ చేయలేదు. మిడిల్లో నేను దీనివల్ల నేను చేయలేనని ఆపుకున్నాను. అదే చెప్తున్నాను కదండి, ముందు నేనున్న బిహేవియర్, నా పద్ధతి, నేను ఎలా ఉన్నాను ఏంటి, ఏదో చేస్తున్నంత మాత్రాన కొమ్ములు వచ్చేసినట్టు ఇది కూడా ఒక జాబ్ లాగా ఫీల్ అవుతా, అంతేగాని ఏదో మనం ఏదో అని ఫీల్ అవును. అలా దానివల్ల ఆ మంచితనం ఇది నన్ను మళ్ళీ అరే మనవాడు పాపం మంచివాడు కష్టపడుతున్నాడు ఏదో చేద్దామని వాళ్ళు కూడా. ఇప్పుడు మీరు దగ్గర దగ్గర ఒక 6-7 సీరియల్స్ చేశారు ప్రజెంట్. అలా చేసిన సీరియల్స్ డైరెక్టర్స్ ఉంటారు కదా, తిరిగి మళ్ళీ వాళ్ళ దగ్గర చెయ్యాలి, వాళ్ళతో చెయ్యాలి అని ఎప్పుడైనా అనిపించింది బాగా? ఒక డైరెక్టర్ ప్రజెంట్ ఇప్పుడు చేసే సీరియల్ పక్కన పెట్టేయండి, ఇది చాలా ఫ్రెండ్స్ అనమాట, బ్రదర్స్ లాగా ఉంటాం డైరెక్టర్స్ మేమంతా. పక్కన పెడితే ఫస్ట్ సీరియల్ ఆహ్వానం సీరియల్ ఉంది, మాదా చిరంజీవి గారు డైరెక్టర్, ఆయనే నాకు లైఫ్ ఇచ్చింది. ఆయనతో చేయాలని బాగా ఇష్టం, ఎందుకంటే నా పర్ఫార్మెన్స్ని ఆయన బాగా ఎంజాయ్ చేస్తాడు, ఆయన డైరెక్షన్ని నేను బాగా ఎంజాయ్ చేస్తాను. అంటే ఇద్దరికి ఒక సెట్లో చాలా బాగా ఉండింది మాకు. ఇది ఆయనతో చేయాలని మళ్ళీ సీరియలే అనుకుంటే ఆయనతో చేయడం ఇష్టం. ఎందుకు శంకర్ గారు సినిమాలను ఎందుకు టచ్ చేయట్లేదు?
రీజన్ ఏంటి? అంటే సీరియల్స్ లో బాగా సంపాదించేసుకుంటున్నారా? సంపాదించాలంటే ఇండస్ట్రీకి అవసరం లేదండి, బయట సంపాదించాలి. ఇండస్ట్రీలో ఏం సంపాదిస్తాం? నమ్మచ్చు అంటారా? అంత నిజం. ఓకే. బయట సంపాదించుకోవాలంటే బయట అయితే చాలా సంపాదించుకోవచ్చు. ఇండస్ట్రీలో పేరు మన ఇంకా మనం కదా మా తల్లిని అంటారు కదా, అక్కడ తినాలి, అక్కడే ఉండాలి, ఆ ఊళ్ళోనే పడుకోవాలి అన్న ఫీలింగ్ ఉంటుంది. క్వశ్చన్ అనేది మర్చిపోయాను. అంటే ఎందుకు సినిమాలను టచ్ చేయలేదు? టచ్ చేయకపోవడం కాదు, సరే ప్లాన్గా వెళ్దాం, ఊరికే ఆఫీసులు తిరిగేసి క్యారెక్టర్స్ ఇవ్వండి అంటే అది కాదు. పోనీ మంది కామెడీ ఫేస్ అయ్యి ఉండి ఏదో చిన్న కామెడీ క్యారెక్టర్స్ అవి. నేను జబర్దస్త్ కూడా చేశాను, కానీ కొంతమంది పెద్దవాళ్ళు వద్దు చేయకొని స్టార్టింగ్లో చెప్తే ఆపేసా. నెగిటివ్ క్యారెక్టర్స్కి వైపే వెళ్ళాలి మూవీస్ పరంగానే అనుకొని కొంచెం ప్లాన్గా కొంచెం బాడీ డెవలప్ చేసుకోవడం కానీ, కొంచెం ఫ్రెండ్ సర్కిల్లోనే ఉన్నారు ఇప్పుడు, మూవీస్ చేస్తున్నారు, ప్రజెంట్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు. వీళ్ళ ద్వారానే మంచి ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకొని చేద్దామని, తిరిగి అవన్నీ అలసిపోకుండా ఒక దగ్గర కూర్చొని చేస్తే మంచి ప్రాజెక్టే, స్టెప్ ఏదో మంచి స్టెప్ వేద్దామని చూస్తున్నా. ఓకే. సీరియల్స్, సినిమా ఒకేసారి డేట్స్ వచ్చి మీరు అనుకున్నట్టే బెస్ట్ ఆపర్చునిటీ వచ్చి మంచి పెద్ద హీరో పక్కన అట్లా ఉంటే దేనికి ప్రియారిటీ ఇస్తారు, సీరియల్స్ ఆర్ సినిమా? అంటే ఇక్కడ ఉన్న వీళ్ళ దీన్ని బట్టి, అంటే నేను ఈ సీరియల్ కంటిన్యూ కాబట్టి ఇక్కడ ఎపిసోడ్స్ ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇవాళ కాకుండా రేపైనా వీళ్ళు షూట్ పెట్టుకోగలరు, అవన్నీ చూసుకొని. ఎపిసోడ్ టెలికాస్ట్ ప్రాబ్లం అయితే ఏం చేయలేము, అలాంటి ప్రాబ్లం లేదు, జరుగుతుంది అనుకుంటే మంచి మూవీ అయితే వీళ్ళ కాళ్ళు పట్టుకునైనా నేను రేపు మూవీ చేసుకొస్తాను, నాకు కొంచెం ఇవ్వండి అని అడుగుతాను. అర్థం చేసుకుంటారు కూడా వాళ్ళు కూడా. యా, ఆఫ్ కోర్స్. జెమినీ టీవీ సీరియల్స్కి ఎందుకు అంత ఆదరణ లేదు అసలు? అంటే చూస్తూ ఉన్నాం కదా మనం, ఇప్పుడు మా టీవీ అండ్ ఈటీవీ వెళ్ళినంత త్వరగా జెమినీ సీరియల్స్ వెళ్ళవు అంటున్నారు. వాస్తవం ఏంటంటే ఈ ఛానల్స్ ఉన్నాయి కదా, ఈవెంట్స్ అవి ఇవి ఎక్కువ చేయడము, జనాలకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ మెయిన్ ఇంపార్టెంట్. ప్రెజెంట్ సీరియల్స్లో కూడా ఒకటే ప్యాటర్న్ వెళ్తూ ఉంటే ఎవరు ఆ లాజిక్ వాళ్ళు పట్టుకున్నారు. మంచిగా ఈవెంట్స్ చేయడము, ఈవెంట్స్ ఉన్నాయంటే కంపల్సరీ ఛానల్ ఆటోమేటిక్గా అక్కడికే వెళ్తాం. మనమైనా టీవీ చూసేటప్పుడు ఎక్కడ ప్రోగ్రామ్స్ మంచిగా ఉంటే అదే వెళ్తాం. ఆదరణ జెమినీకి ఉంది, ఫస్ట్ టాప్ ఇదే, జెమినీనే ఫుల్ టాప్ ఉంది. ఇప్పుడు ఇది కూడా చేంజ్ అవుతుంది జెమినీ ఛానల్. ఇంకా రాబోయే కాలంలో మేబీ వాటికంటే కూడా మంచి స్టేజ్కి వెళ్ళొచ్చు అని రీసెంట్గా డిస్కషన్స్లో విన్నాను నేను. చాలా ప్యాటర్న్ మారుస్తున్నారు, మంచిగా ఫస్ట్ ప్లేస్ తీసుకోవడానికి చాలా ప్లాన్స్ చేస్తున్నారు, ఏదో సంథింగ్ విన్నాను. కానీ మా సీరియల్కి మాత్రం చాలా మంచి ఆదరణ ఉంది. ఆఫ్టర్నూన్ స్లాట్ అయినా కూడా రేటింగ్లో స్లాట్ లీడర్ మాదే ఉంది. మిగతా సేమ్ టైమింగ్లో మిగతా ఛానల్స్లో వచ్చే సీరియల్స్ కంటే కూడా ఫస్ట్ ప్లేస్ మాదే ఉండింది. టోటల్ ఛానల్లో కూడా ఫస్ట్ ప్లేస్ మాదే ఉందన్నమాట. మా వరకు మేము సాటిస్ఫాక్షన్. మీ సీరియల్ కాకుండా ఇప్పుడు మీరు చేసేది కాకుండా అప్పుడప్పుడు కొన్ని సీరియల్స్ చూస్తూ ఉంటాం, కొన్ని బాగా నచ్చుతూ ఉంటాయి. అలా ఎప్పుడైనా అరే ఈ సీరియల్ నేను చేస్తే బాగుండేదేమో, నాకు ఆఫర్ వస్తే బాగుండేదేమో అనుకున్న సీరియల్ ఏదైనా ఉందా? అది ఏ ఛానల్ ఉన్నా కానీ. సీరియల్ పేరు నాకు ఐడియా ఉండదు, కానీ క్యారెక్టర్స్ ఉంటాయి కదండి, అంటే హీరో క్యారెక్టర్స్ ఎప్పుడు నేను పట్టించుకోను, విలన్ క్యారెక్టర్స్ మాత్రమే పట్టించుకుంటారు. అరే వీళ్ళకి నేను ఎందుకు కనిపించలేదు, అతను ఇంకా అతను ఏంటి ఇలా చేస్తున్నాడు, అసలు ఆ డైలాగ్స్ ఏంటి అంటే నేనేదో చేసేస్తాను వాళ్ళకి తక్కువ అని కాదు, మినిమం కొన్ని ఉంటాయి, ఆ లెక్కలు ఫాలో అవ్వాలి వాస్తవానికి. అది బాధేస్తుంది, వీళ్ళకి ఎందుకు నేను కనిపించను, ఏం జరిగింటుంది, ఎలా ఏంటి అని ఆ ఫీలింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది. అంటే అందరికీ ఉంటుంది, నాకు కొంచెం చూసినప్పుడు బాధేస్తుంది. బాడీ పర్సనాలిటీకి, ఆ డైలాగ్స్కి, ఆ క్యారెక్టర్కి సంబంధం లేకుండా కొన్ని వింతలు విచిత్రాలు చూస్తూ ఉంటాం సీరియల్స్లో. వాళ్ళని తక్కువ చేయడం కాదు, ఎవరిని ఎక్కువ చేయడం కాదు, కానీ ఉన్నది అది. ఏదైనా సీరియల్ అంతా ఓకే అయిపోయి మీ దాకా వచ్చి లాస్ట్ మినిట్లో వద్దు అని రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయండి, ఉన్నాయి.
అది అది ఎక్కడ ప్రాబ్లమో నాకు తెలీదు. మంచి క్యారెక్టర్ అని చెప్పి ఫోన్స్ రావడం, ఫొటోస్ పంపించడం, నేను వెళ్ళడం, కనిపించడం అన్నీ జరిగి ఉంటాయి. సడన్గా భయ్యా సారీ మీకు తెలియదు ఏముంది, సంథింగ్ ఏదో జరిగింది, మీరే అనుకున్నాం మేమైతే, వాళ్ళ ఛానల్ వాళ్ళు వేరే వాళ్ళకి తరపున ఎవరో ఫ్రెండ్స్ ఉండడము, లేకపోతే హీరోకి ఎవరో తెలిసిన వాళ్ళు ఉండడము, అలాగా ఆ ప్రిఫరెన్సెస్ వల్ల మీరు ఇదయ్యారని అలాంటివి జరుగుతూ ఉంటాయి. బాగా ఎప్పుడైనా డిప్రెషన్ అయిన సందర్భాలు ఉన్నాయి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? ఏదన్నా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగి? అంటే ఇవి ఇండస్ట్రీ పరంగా డిప్రెషన్ అంటే ఇదే ఇప్పుడు మనం ముందు మాడుకున్నట్లు క్యారెక్టర్ మిస్ అయినప్పుడు అదే ఆలోచించి ఓకే నేను ఒకటి ఫిక్స్ అయిపోయా ఆఖరికి. ఈ డిప్రెషన్లు ఆలోచించడాలు ఇవి కాదు. నాకు ఆ ప్రొడక్షన్లో ఫుడ్ ఉందంటే ఎవడు ఆపలేడు, అది ఎవరు ఆపలేరు. అందులో నాకు ఫుడ్ లేదు అంటే నన్ను వాళ్ళు పిలిచినా అక్కడికి వెళ్ళినా కూడా అవ్వదు. దానికి నేను డెస్టినీని నమ్ముతాను, తలరాతని నమ్ముతాను కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు ఈ మాతృదేవ సీరియల్లో క్యారెక్టర్ రావడం కూడా చాలా వింతగా విచిత్రంగా వచ్చింది నాకు. నేను ఎక్కడ ట్రై చేయలేదు. నేను అసలు ఈ ఓన్లీ మూవీసే చేద్దాం, సీరియల్స్ అనేది వద్దు అని నా ఒక ఫిక్స్ అయ్యి నా నెక్స్ట్ డేనే ఈ కాల్ వచ్చింది నాకు. అంటే అది జరిగిపోతూ ఉంటాయి అలాగే. అదే విచిత్రం ఆర్టిస్టులని ఎలా ఉంటుందంటే మనం ఈ పని చేద్దాం అని ఫిక్స్ అయ్యి ఇంకా ఈ పని చేయకూడదు అని వెళ్తే ఈ పని ఆఫర్ వస్తుంది. సరే ఇదే చేసుకుందాము అని అనుకున్నప్పుడు ఇంకొకటి వస్తుంది. మనం ఇందులోంచి బయటకైతే వెళ్ళలేము, కంపల్సరీ ఇందులోనే తిరుగుతూ ఉంటాం. కాల్ వచ్చిందనమాట. చిన్న ఏదో ఎక్కడో గూగుల్ సంథింగ్ ఎందులోనో చిన్న ఫోటో చూసారని నాది. అసలు నేను ఆర్టిస్టా కాదా కూడా తెలియదు. చాలామందిని చూసి అంట నాకు వాళ్ళు చెప్పిందే. చాలామందిని చూసామండి క్యారెక్టర్కి. ఆఖరికి వెతుకుతూ ఉంటే ఎవరు మాకు అనిపించలేదు. ఈ క్యారెక్టర్ని ఆ ఫేస్ మాకు ఇది ఉండాలి, మంచి బాడీ బిల్డ్ బాగుండి మంచి పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కూడా ఆ ఫేస్లో మాకు ఈ క్యారెక్టర్ న్యాయం చేయగలిగే ఫేస్ కనిపించలేదు. మీ చిన్న ఫోటో ఏదో చూపించారు, ఇతను ఆర్టిస్ట్ కాదో కూడా తెలియదు మేడం అని చెప్పారు. లేదు ఆర్టిస్ట్ కాకపోతే ఇందులో ఎందుకుంటే ఫొటోస్ చూడండి అని వెతికితే అప్పుడు ఇతను కుటుంబ గౌరవం చేశారని ఎవరో డైరెక్టర్ ఎవరో చెప్పారంట. అప్పుడు మా ప్రొడ్యూసర్కి, కుటుంబ గౌరవం ప్రొడ్యూసర్కి అంజిరెడ్డి గారికి ఫోన్ చేస్తే ఆయన మంచి అబ్బాయి, చాలా మంచి అబ్బాయి, క్యారెక్టర్ ఇవ్వండి, నా కోసమైనా ఇవ్వండి అబ్బాయికి, అది అతను మంచిగా నా గురించి చెప్పడంతో వీళ్ళు ఫుల్ హోప్ అనమాట. వెంటనే నాకు కాల్ చేసి రేపు షూటింగ్కి వచ్చేయండి అని చెప్పేశారు. నాకు డౌట్ ఏంటబ్బా సడన్గా ఓకే క్యారెక్టర్ అన్నీ చెప్పారు, రేపే అంటే మెయిన్ లీడ్స్కి చాలా ఉంటుంది వర్క్. ఓ నెల నుంచి చూడడమా, 15 days నుంచి చూడడమా అలా ఉంటుంది. సడన్గా ఫోన్ చేసి రేపు అన్నారంటే నేను అన్నాను, సార్ చూసుకోండి సార్, అది ఎలా నాకు చేయనని నేను అనట్లేదు, మంచి క్యారెక్టర్ కాదా కొంచెం డౌట్ వస్తుంది, సడన్గా రేపే అంటుంటే మీరేం అలా అనుకోకండి, చాలా మంచి క్యారెక్టర్, మీరు వచ్చేసేయండి అన్నారు. సరే అని వెళ్తే సూపర్ క్యారెక్టర్. ఓకే, అనుకున్నారా మాతృదేవ భావ చేస్తున్నప్పుడు ఇది హిట్ అయ్యిద్ది అంటే క్లిక్ అయ్యిద్ది క్యారెక్టర్ బాగా జనాల్లో? ఫస్ట్ రోజు నేను షూట్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్, ఆ డైలాగ్స్ అవి చూసినప్పుడే అనుకున్నా ఇది మామూలుగా ఉండదు అని. మీకు స్క్రిప్ట్ అనేది ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తారా లేకపోతే? లేదండి, ఆ రోజు మాత్రమే. అంటే మాకు చనువు ఉంది కాబట్టి, మా హీరోయినే రైటర్ కాబట్టి మేము ఎప్పుడైనా కూర్చొని మాట్లాడుకుంటాం ఎలా వెళ్తుంది స్టోరీ ఏంటని. కానీ జనరల్గా అలా ఉండదు. డైలాగ్స్ని ఎప్పుడైనా మారుస్తూ ఉంటారా మీకు అనుకూలంగా? అంటే అదే చెప్తున్నాను, యూనిటీగా వర్క్ చేసేటప్పుడు, కలిసి వర్క్ చేసేటప్పుడు ఒకరు అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి చాలా ఫ్యామిలీ మెంబర్స్ కంటే అంత చాలా బాగుంటాం అన్నమాట సెట్లో. ఇది ఇలా ఉండకుండా ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని డిస్కస్ చేసుకుంటాం. ఆ స్క్రిప్ట్ పట్టించుకోము, అందులో ఉన్నదాన్నే కొంచెం బెటర్మెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. కంపల్సరీ జరుగుతూనే ఉంటాయి అవి. నా ఐడియాస్ నేను చెప్తాను, వాళ్ళ ఐడియాస్ చెప్తారు, వద్దు ఇలా పెడదాం డైలాగ్, డిస్కషన్ జరిగి చేస్తుంటాం. మీకు మంచి బ్రేక్ ఇచ్చిన సీరియల్ అంటే? మంచి బ్రేక్ ఇచ్చిన సీరియల్ అంటే నాకు ఇదే చెప్పగలను, మాతృదేవ భావ. ఇది కాకముందు ఫస్ట్ ఆహ్వానం సీరియల్. మధ్యలో ఇవన్నీ మంచి క్యారెక్టర్సే, నెగిటివ్ క్యారెక్టర్సే, గుర్తింపు వచ్చిన క్యారెక్టర్సే, కానీ సాటిస్ఫాక్షన్ అన్నది అన్ని సీరియల్స్లో కూడా నేను మంచి క్యారెక్టర్స్ చేశాను. ఫస్ట్ సీరియల్ ఏంటంటే అది విచిత్రంగా ఏదో అనుకోవడం, ఏదో రేంజ్కి వెళ్ళిపోవడం, అంత ఇదిగా చేయడం అనేది నాకు అది చాలా బాగా అనిపించింది.
ఇవన్నీ పక్కన పెడితే అంటే ఇవాటి అన్నిటినీ తుడిచేసిన సీరియల్ మాత్రం మాతృదేవో. నాకు ఒక తల్లిలాగే ఆదుకున్న సీరియల్ ఇది. వాస్తవంగా నా కెరియర్కి మంచి హెల్ప్ అయింది. అంటే అన్ని షేర్స్ ఇందులో ఉన్నాయి. పాజిటివ్ చేశాను, నెగిటివ్ చేశాను, కన్నింగ్ చేశాను, కామెడీ చేశాను, ఇందులో అన్ని షేర్స్ వచ్చేసాయి. ఓకే, ఇందులో కూడా డ్యూయల్ రోల్ మీరు? డ్యూయల్ రోల్ కాదు, అది ఎలా ఉంటుందంటే అంటే ఫేస్ సర్జరీస్ వల్ల మా ఫేసులు మారిపోతాయి. అంటే మా బ్రదరే ఇందులో మా బ్రదర్ ఆయన ఆస్తి వాళ్ళ వైఫ్ వీళ్ళిద్దరినీ నేను సొంతం చేసుకోవాలి అంటే నా క్యారెక్టర్ ఇందులో ఏంటంటే ఏ అమ్మాయిని చూసినా నేను సొంతం చేసుకోవాలన్న అంత చిల్లర క్యారెక్టర్ అనమాట. దాంతోపాటు విపరీతమైన డబ్బు పిచ్చి, కష్టపడ్డు, ఫుల్ జులాయిలాగా ఉంటాడు కానీ డిగ్నిటీగా అన్నీ క్లాస్గా ఉంటాడు. ఏ టైంకి ఏం చేయాలో అలా చేసుకుని వెళ్ళే మనిషి. ఇంకా అన్నని కిడ్నాప్ చేసి కొట్టి ఏదో చేసి ఆయన ఫేస్ నాకు, నా ఫేస్ ఆయనకి వేసి ఆయన ప్లేస్లో నేను ఇంటికి వెళ్తాను మళ్ళీ. అతను బయట పడకుండా కొన్ని అతనితో మర్డర్ చేయించి సంథింగ్ అంటే అతను బయట చెప్పుకోలేని విధంగా నేను వాడు ఇలా నన్ను చేశాడని అతను నా ఇంటికి వచ్చేస్తాడు. నా ప్లేస్లో అతని ప్లేస్లో నేను ఉంటాను, నేను హ్యాపీగా ఉంటాను. నా ప్లేస్లో అతను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాడు. అలా నడుస్తూ ఉంటుంది. కొద్ది రోజు అలా ట్రావెల్ జరిగింది. రీసెంట్గా మళ్ళీ ఎవరి ఫేస్లో వాళ్ళకి చేంజ్ అనమాట. అలాగా 2 షేర్స్ అనమాట. అక్కడ అవుతుంది. ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతా బట్ ఫ్రాంక్గా ఆన్సర్ చెప్పాలి. బాగా చెప్తాను. కాస్టింగ్ కౌచ్ ఇది ప్రెసెంట్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్నా నాని వస్తుంది, ఇంకా నానుతున్న న్యూస్. ఎవరు వండలేదు, నానబెట్టే ఉన్నారు. అలాగా వండుదామంటే ఎవరు బయటికి రావట్లేదు. సో ఏంటి కాస్టింగ్ కౌచ్ ఉందంటారా? కాస్టింగ్ కౌచ్ అంటే అదే చెప్తానండి. చాలామంది మీకు చెప్పే ఉంటారు ఆర్టిస్టులు అందరూ కూడా, సేమ్ అలానే చెప్పగలను నేను కూడా. అది లేని ప్లేస్ లేదండి. ప్రతి డిపార్ట్మెంట్స్లో ప్రతి దగ్గర ఇండస్ట్రీ కంటే బయటే ఎక్కువ ఉంది వాస్తవానికి. ఇండస్ట్రీలో ఎందుకు హైలైట్ అవుతుందంటే మీడియా పీపుల్ కాబట్టి వీళ్ళు ఇలా చేశారు అలా చేశారంటే ఇప్పుడు బయట వాళ్ళు వీళ్ళు ఇలా చేశారు అంటే ఆ కొంతమందికే రీచ్ అవుతుంది, వాళ్ళకి తెలిసిన వాళ్ళ వరకు. ఆర్టిస్ట్ అనేసరికి లేదు ఆ మేనేజర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అనేసరికి, సినిమా వాళ్ళు అనేసరికి టోటల్ అందరికీ రీచ్ అయిపోతుంది. బంధువులతో సంబంధం ఉండదు, ఫ్రెండ్స్తో సంబంధం ఉండదు, అన్నోన్ పర్సన్స్ అందరికీ రీచ్ అవుతుంది. దానివల్ల ఇది హైలైట్ అయింది అంతే, ఎక్కడ లేదండి బాబు, అన్ని దగ్గర ఉన్నాయి. ఓకే, ఫైనల్గా మూవీస్లో ఎలాంటి క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారు? మీకు ఎలాంటి అంటే ఇంకేదే చెప్పండి. విలన్ క్యారెక్టర్స్ కావాలి బాగా పాజిటివ్. ఎవరైనా చూస్తే వాళ్ళు వీడు పాజిటివ్ చేయడేమో ఎవరేమో అలాని కాదు కానీ పాజిటివ్ చేస్తానని చేస్తాను కానీ నెగిటివ్ మీద బాగా ఇంకెందుకులేండి, ఇంకా నెగిటివే కావాలి అనుకున్నాం. యా ఓకే. అండ్ మీ ఫ్యామిలీ సపోర్ట్, పెళ్ళి కాకముందు నాన్నగారు అమ్మగారు ఓకే, పెళ్ళైన తర్వాత మీ వైఫ్ సపోర్ట్ ఎలా ఉండేది మీకు? వాస్తవానికి పెళ్ళైన తర్వాతే నేను ఇండస్ట్రీకి వచ్చాను. అమ్మ నాన్న సపోర్ట్ అంటే మేబీ వాళ్ళకి తెలియక అంటే ఏ విషయంలో అయినా వాళ్ళ సపోర్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా ఓన్లీ జాబు అంతవరకే ఉండేది. దాన్ని దాటిపోయాను కాబట్టి వాళ్ళ సపోర్ట్ ఏది ఉండేది కాదు. నా వైఫ్ మాత్రం బాగా సపోర్ట్ చేసింది. మేబీ నేను ఇక్కడ ఉన్నానంటే కారణం తనే. ఓకే, చాలా మందికి అట్లా ఉండదు సపోర్ట్, ఎప్పుడు షూటింగ్స్ అని అక్కడ వెళ్తూ ఉంటారు, ఇంట్లో ఉంటారు. మీకు అలా ఎప్పుడు స్ట్రగుల్ అవ్వలేదు? లేదండి, నేను ఎంత హ్యాపీగా ఎంత బిజీగా ఉంటే తను అంత హ్యాపీ అనమాట. ఓకే, మీకు రీసెంట్గా బాబు పుట్టారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా ఉంది ఫీల్? ఎంజాయ్ చేస్తున్నారా? అంటే ఈ బిజీ ఉంటుంది కదా, కొన్నిసార్లు మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మిస్ అవుతూనే ఉన్నాను, ఎందుకంటే డెలివరీ అయిన సెకండ్ డే నైటే బయలుదేరి వచ్చేసాను షూట్ ఉందని చెప్పి. ఆ గ్యాప్ కూడా ఆ 2 days కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే ఇచ్చారనమాట. అంటే అలా అని మంత్ మొత్తం ఏం లేదు, కరెక్ట్ ఆ టైంకి ఈ టైం సింక్ అయింది. ఓకే, ఇంకా వచ్చి మళ్ళీ గ్యాప్లో స్కెడ్యూల్ గ్యాప్లో వెళ్ళి చూసుకొని మళ్ళీ రావాల్సి వస్తుంది అనమాట. ఓకే, మీ బాబుల్ని కూడా ఇండస్ట్రీలోకి పంపిద్దాం అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళ ఆలోచన అనుకుంటున్నారా? వాళ్ళ ఇష్టం అండి అది. నేనైతే నా ప్రయత్నం నేను చేస్తాను, దాంతోపాటు వాళ్ళకు కూడా అంటారు కదా ఇండస్ట్రీ పొద్దు అది ఇది, నాకు అలా ఉండదు. మా ఫ్యామిలీ మొత్తం ఇండస్ట్రీలోనే ఉండాలని నా కోరిక. కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్.
టపీ టపీ మనం ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చెప్పుకుని టపీ టపీ అంటుండాలి. నో జెమినీ టీవీ, ఈటీవీ రెండింట్లో మీ డేట్స్ ఒకేసారి అడిగితే ఏ ఛానల్కి ఇంపార్టెన్స్ ఇస్తారు ఫస్ట్? అదే చెప్పాను కదండి, రెండిటికి ప్రిఫరెన్స్ ఇస్తాను. వాళ్ళకే చెప్పేస్తాను, అదే చెప్తున్నా. వాళ్ళకే చెప్పేస్తాను. మీరు మాట్లాడుకొని నన్ను ఎవడో ఒకడు షూటింగ్ పెట్టుకోండి. యా ఓకే. మీకు ఇష్టమైన హీరోయిన్ మీరు చేసిన దాంట్లో ఆడదే ఆధారం, సీతమోకల సిరిమల్లె చెట్టు, ఈ 2 సీరియల్స్లో ఏ హీరోయిన్ అంటే ఇష్టం? ఆ 2 సీరియల్స్ ఎందుకు అడుగుతున్నారు? ఆ 2 మీరు చేశారు కాబట్టి. అంటే నాకు ఆ సీరియల్స్ తో అంత బాండింగ్ లేదనమాట, అందుకని నేను మా హీరోయినే అంటాను, మా పద్మ గారే ఇష్టం అంటాను. బెస్ట్ సీరియల్ ఆడదే ఆధారం, మాతృదేవోభవ. మాతృదేవోభవ. పెద్ద సినిమాలో మంచి క్యారెక్టర్ చేసే ఆఫర్ వస్తే ఎవరి పక్కన చేస్తారు? మహేష్ బాబు, ఎన్టీఆర్? ప్రకృతి నాకు చాలా ఎక్కువ అండి, ఇద్దరు పక్కన చేస్తాను. అంతే, నువ్వు బయట కాఫీ దానే 2 తాగుతాను. ఓకే, ఒక మాటలో చెప్పాలంటే ఇండస్ట్రీ గురించి ఏం చెప్తారు? అమ్మ. బుల్లితెర, వెండితెర రెండిట్లో ఎక్కడ వర్క్ చేయడం మీకు ఈజీ? రెండిట్లో. ఇప్పుడు చెప్పండి. వాస్తవానికి సీరియల్ చేయడం చాలా కష్టం అండి, అవును, మూవీ కంటే. ఎందుకంటే ఇక్కడ స్క్రిప్ట్ ముందు చెప్పరు, డైలాగ్స్ ముందు తెలియదు, అది కూడా ఆ స్పాట్లో నిలబడి వెంటనే అదా ఇది ఉంటుంది అని ఏదో అలా వేసేసి వెళ్ళిపోతారు. పెళ్ళికి ముందు ఇది మాత్రం ఆన్సర్ వెంటనే చెప్పేయాలి, అసలు ఆప్షన్స్ లేవు. నేను వెంటనే వేరే క్వశ్చన్ అడిగిస్తా. చెప్పండి. పెళ్ళికి ముందు శంకర్ గారికి గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా? ఉందండి. అమ్మయ్యా బతికించారు. ఇది కూడా ఏమంటారు అనుకున్నా. అంటే ఫ్రెండే కదా, ఉంది. నాట్ లైక్ దట్, నేను అనేది ఆ గర్ల్ ఫ్రెండ్ కాదు, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, అఫ్ కోర్స్ మాకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, అలా కాకుండా గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటున్నాను నేను. గర్ల్ ఫ్రెండే ఉందండి, గర్ల్ ఫ్రెండ్సే ఉన్నారు. యా ఓకే. జెమినీ, జీ తెలుగు ఒకేసారి సీరియల్ ఆఫర్ వస్తే దేనికి మీ ఇంపార్టెంట్? జీ తెలుగు క్యారెక్టర్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి రావాలి అనుకునే వాళ్ళకి మీ సజెషన్, మీ సలహా ఏంటి? అన్నీ వదులుకొని రాకుండా ఫైనాన్షియల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సెక్యూర్ చూసుకొని బయట, అంటే నేను అక్కడ ఉన్నా, నేను ఇక్కడ తిరుగుతున్నా, ట్రై చేస్తున్నా, నాకు ఇన్కమ్ వస్తుంది, ఇబ్బంది లేదు. ఇండస్ట్రీ మీదే ఆధారపడి ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ పావలా తీసుకొచ్చి తోపులు అయిపోయి కోట్లు సంపాదించాలని మాత్రం రావద్దు. ఇష్టాన్ని ఇది చేసుకోవాలి, బయట పెట్టుకోవాలి. శంకర్ గారు సీరియల్ హిట్ ఫ్లాప్ అనేది చూడరు, నేను చేసిన క్యారెక్టర్ దానికి రెమ్యునరేషన్ వచ్చిందా లేదా మాత్రమే చూస్తారు, ఇది నిజమేనా? అర్థం కాలేదండి. మీరు చేసే సీరియల్స్ కానీ ఏదైనా మీ క్యారెక్టర్ ఏంటి అనేది మీరు చూసుకోకుండా, లైక్ అది హిట్టా ఫ్లాప్ అనేది చూసుకోకుండా రెమ్యునరేషన్కే ఇంపార్టెన్స్ ఇస్తారు అనేది, అది నిజమేనా? లేదండి, నా క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఫస్ట్, తర్వాత ఆటోమేటిక్గా డబ్బు వచ్చేది వస్తుంది. మీ బెస్ట్ టీం ఏంటి ఇండస్ట్రీలో? మీ బెస్ట్ ఎవరి మీ బెస్ట్ టీం? లైక్ అంటే ఫ్రెండ్స్ బయటికి సీరియల్ టీమ్, సీరియల్స్ టీమే ఎవరు? సీరియల్స్ టీమే కొంతమంది బయట కూడా మనకి క్యారీ అవుతూ ఉంటారు, ఏ ఈవెంట్స్లో బయటికి. ఇప్పుడు ఈ మాతృదేవ సీరియల్లో అందరం చాలా బయట కూడా కలుస్తుంటాం, చాలా ఫ్రెండ్లీగా ఉంటామండి, మంచి టీం. ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్? బెస్ట్ ఫ్రెండ్ అంటే ముందు అనుకున్న వాళ్ళంతా మంచి ఫ్రెండ్సే అనుకున్నాను, కానీ ఎవరు మంచి ఫ్రెండ్స్ లేదు. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నారు, ఈ సీరియల్లోనే, మాతృదేవ సీరియల్లోనే ఉన్నారు. పేరు మాత్రం చెప్పరు. అలా అంటే ఒకరే చెప్పమంటున్నారు కాబట్టి ఇబ్బంది అవుతుంది, అలా కాకుండా ఉన్నారు. నేను చెప్తా ఆన్సర్, మాతృదేవ టీం మొత్తం మీ బెస్ట్ ఫ్రెండ్స్ అంతే కదా? అబ్బా యా ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ ఇంటర్వ్యూ మాకు ఇచ్చినందుకు. అండ్ మీరు అనుకున్న విలన్ క్యారెక్టర్సే మీకు రావాలి, డ్యూయల్ రోల్స్ బాగా రావాలి, మీరు అనుకున్నట్టుగానే డ్యూయల్గా వర్క్స్ చేయాలి అన్నిట్లోనూ, అని సక్సెస్ఫుల్గా మీరు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. Hi, this is Shankar. Please subscribe SPDS channel.